అభ్యాసం చేశారని అంటే రాజుల 2వ గ్రంథము 23వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే యూదా రాజు అయిన యోషియా గారు 8 సంవత్సరాల్లో అభిషేకం పొందారు. 31 సంవత్సరాలు పరిపాలించారండి. ఆయన పరిపాలనలో ఏం చేశారంటే ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా పాటించాలి అనుకున్నారు. అందుకే యూదా దేశంలోను యెరూషలేములోను ఏం చేశారు, గృహదేవతలు కానీ సోది చెప్పేవారిని కానీ విగ్రహాలను కానీ ఇవన్నీ కూడా తీసివేస్తారండి. అంటే ధర్మశాస్త్రంలో ఏముంది, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఉంది. అంటే దానికోసమే ప్రయత్నం చేశారు. ఆయన ప్రయత్నం చేయబట్టే కదా దేశంలో విగ్రహాలు ఉండకుండా, సోది చెప్పేవారు ఉండకుండా, కర్ణపిశాచాలు చెప్పేవారు ఉండకుండా చేశారు. అంటే ప్రయత్నం చేస్తేనే కదండి ఏదైనా మనకు వస్తుంది. ఆ ప్రయత్నంలో దేవుడే కదా మనకు సహాయం చేస్తారు, తోడుగా ఉంటారు. మనం ఏం ప్రయత్నం చేసినా ఆయన సహాయం చేస్తారు కదా. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 30వ వచనంలో చూస్తే ఇక్కడ యూదా రాజు అయిన హిజ్కియా గారు ఇతను ఏం చేస్తారు, ఇతను కూడా మంచి ప్రయత్నమే చేస్తారు. గీహోను కాలువను కట్టిస్తారు. అంటే దేశాల మధ్య గుండా కాలువను కట్టిస్తారు. అంటే దేవుడు పిల్లలైన వారందరికీ కూడా నీరు అనేది ఉండాలి, మరి అందరికీ కూడా నీరు అనేది అవసరమే కదండి. అంటే మంచి ప్రయత్నం అనేది చేశారు అతను, మరి దేవుడే అతనికి సహాయం చేశారు. అందుకే యూదా రాజుల వృత్తాంతాల గ్రంథమందు కూడా మరి ఇతని గురించి రాశారంటే ఇతను మంచి పనే కదా చేశారు. మంచి పని చేయడం బట్టే కదా సహాయం చేశారు దేవుడు కూడా. ఇదంతా కూడా వాక్యం నేర్చుకొని అభ్యాసం చేయవల్లే మంచి పనులు చేశారండి. నేర్చుకుంటేనే కదా దేవుడు వాక్యంలో మనం గొప్పవారం అవుతాము, దేవుడిని గెలిపించిన వారం అవుతాము. ఇంకా వ్యర్థ ప్రయత్నం అంటున్నారు. వ్యర్థ ప్రయత్నం ఏంటి? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెప్తున్నారు, సమస్తం కూడా వ్యర్థమని చెప్తున్నారు. అంటే హృదయమందు సంతోషించమని చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా వ్యర్థమే కదా, ఇదంతా వ్యర్థం చేసినట్లే కదా అంటున్నారు. అలాగే మరి లోకాసువార్తలో ఉంటుంది. లోకాసువార్త 12వ అధ్యాయంలో 58వ వచనంలో ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి, అందరితో కూడా సమాధానంగా ఉండాలి. అంటే సమాధానంగా ఉండాలి, మన సహోదరులందరితో కూడా సమాధానంగా ఉండడానికే ప్రయత్నం చేయాలి అంటున్నారు. అలాగే యోహాను సువార్త 12వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ఇక్కడ పరిసయ్యులు శాస్త్రులు సందర్భం అండి. అంటే పరిసయ్యులు శాస్త్రులు కూడా ఎప్పుడు ఏదో ఒకటి తప్పు పట్టాలని ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అంటే ఏదో విధంగా వాళ్ళ ప్రయత్నాలన్నీ ఫెయిల్ అయిపోయాయండి. వాళ్ళు చేసే ప్రయత్నం మంచి ప్రయత్నం కాదనమాట. అయితే ఇంకా మరి దేవుడు ధనవంతుడి గురించి కూడా చెప్తున్నారండి. సొలొమోను గారు అంటున్నారు, ఇక్కడ ధనవంతుడి గురించి చెప్తున్నారు ఉదాహరణగా. అంటే ధనవంతుడు ఏంటి, తినుము తాగుము సుఖించుము అని చెప్తున్నారు. అంటే ఈ రాత్రికి దేవుడు నీ ప్రాణం అడిగితే కోట్లలో కూర్చుకున్నావు, అన్నీ సమకూర్చుకున్నావు కదా, నువ్వు చనిపోతే ఇవన్నీ ఎవరికి వెళ్ళిపోతాయి అని దేవుడు అడుగుతున్నాడు. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే ధనవంతుడు అంట తన ప్రయత్నములలో వాడిపోతాడు అంటున్నాడు. అంటే తల్లి గర్భంలో నుంచి వచ్చాం ఈ భూమి మీదకి, ఏమైనా తీసుకొని వచ్చామండి? ఏమీ కూడా తీసుకొని రాలేదు. అలాగే పోనీ వెళ్ళిపోయినప్పుడు ఏమైనా తీసుకొని వెళ్తామా? ఏమీ కూడా తీసుకొని వెళ్ళలేమండి. అంటే ఈ లోకంలో మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ అవన్నీ ఏమవుతుంది, ఇక్కడే అవన్నీ వ్యర్థమైపోతాయండి. అలాగే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 17వ వచనంలో చెప్తున్నారు. ఇక్కడ 12వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్తున్నారంటే యెహోవా మందిరమునందు మేలు ఉంటుంది అని చెప్తున్నారు. అంటే మేలు అంట, దేవుడి కొరకు చేసింది ప్రయత్నం ఏదైనా సరే ప్రయత్నం అనేది అవుతుంది అని చెప్తున్నారు. అలాగే కీర్తనల గ్రంథంలో కూడా ఉంటుందండి. కీర్తనల గ్రంథంలో దేవుడి మందిరంలో ఉంటే మేలు జరుగుతుందని చెప్తున్నారు. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో ప్రసంగి 12వ అధ్యాయంలో విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత మతిహీనత అనేది వస్తుంది అని చెప్తున్నారండి. అంటే దేవుడు వాక్యాన్ని పెట్టి ఈ లోకంలో ఏదో సాధిద్దాం, చదువుకుందాం, మంచి ఉద్యోగం సంపాదిద్దాం, ఏదో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అవన్నీ కూడా ఏమంటున్నారు, దేవుడు వ్యర్థ ప్రయత్నాలే అంటున్నారండి. అలాగే మరి హెస్కేల్లో కూడా 23వ అధ్యాయంలో ఉంటుంది. మరి ఈ లోక స్నేహం ఎవరైతే చేస్తారో
అది వ్యభిచారంతో వ్యభిచారం అని అంటారంట. అంటే దేవుడు వాక్యాన్ని పక్కన పెట్టి లోకాన్ని ప్రేమిస్తే అది కూడా వ్యభిచారమే. చాలామంది నరహత్య చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు అంటున్నారు. అంటే ఈ లోకంలో దేవుడు వాక్యాన్ని నేర్చుకోకుండా పక్కన పెట్టి దేవుడి గురించి ఆలోచించుకుంటూ ఎవరైతే ఉంటారో ఎవరైనా సరే వాళ్ళ ప్రయత్నంలో విఫలమైపోతారండి. అలాగే హెబ్రీ పత్రిక ముగింపులో 12వ అధ్యాయము 14వ వచనంలో ఏం చెప్పారంటే అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండాలి అని చెప్తున్నారండి. అంటే మనము వాక్యం నేర్చుకుంటే మనలో ఆ ప్రేమ, కనికరము, జాలి ఇవన్నీ కూడా ఉంటాయండి. అందరితో సమాధానంగా ఉంటామండి మనము. అందుకే మనము దేవుడి వాక్యం నేర్చుకొని దేవుడు పెట్టిన ప్రయత్నంలో మనం గెలుస్తాము. వాక్యం నేర్చుకోకుండా మనము విఫలమైపోతాము. మనమే ఆలోచించుకోవాలండి.